మరి మేము చెప్పినట్టుగా విని ఉంటే ఇస్తాం. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, బాగా ఆలోచించుకుని ఏ సంగతి చెప్పు. ప్రభు కావాలా, మేం కావాలా? ఈ ఆస్తుపాస్తులు కావాలా, నీకు సేవకులు విశ్వాసులు కావాలా, మందిరం కావాలా? ఆలోచించుకు చెప్పు అన్నారు. నేను వెంటనే చెప్పాను, 2 రోజులు టైం కాదు కదా, 2 నిమిషాలు కూడా నా టైం అక్కర్లేదన్నయ్య. మీరు ఉండమంటే ఇంట్లో ఉంటా మీలాగా, కుదరదంటే నా తెప్పులనే పడతా, అంతేగాని ప్రభువుని విడిచిపెట్టి ఉండే ప్రసక్తి నాకు లేదన్నయ్య అని చెప్పాను. నీకు పిచ్చి పట్టిందిరా అన్నారు. నీకు పిచ్చి బాగా తలకెక్కింది, పిచ్చి పట్టిందిరా అన్నారు. నిజమేనన్నయ్య, పిచ్చి పెట్టింది, కానీ నాకు పట్టిన పిచ్చాలు మంచి పిచ్చి అన్నయ్య. మీకే కొల పిచ్చిని పరుగు పిచ్చిని పట్టింది, ఆ పిచ్చి 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 అన్నయ్య. నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి, మీకు పట్టిన పిచ్చి పిచ్చి పిచ్చి. నాకు పట్టిన మంచి పిచ్చి మీకు పట్టాలని, మీకు పట్టిన పిచ్చి పిచ్చి మీలోంచి పోవాలని మీ కొరకు నేను పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తున్నాను. పిచ్చన్నయ్య వాళ్ళు పిచ్చి పట్టం కదరా, పిచ్చి ముదిరింది. ఇంట్లో ఉంచితే మాకు కూడా ఎక్కిచ్చేసేటట్టున్నావు, మా భార్య మా పిల్లలకు కూడా ఇప్పించి నువ్వు ఇంట్లోంచి బయటికి పోరాడు. 91 సంవత్సరం మే నెల 20వ తారీఖున నన్ను కట్టుబాట్లతో బయటికి పంపించారు. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలు అవుతాడు. అలా వచ్చేసిన నా జీవితంలో దేవుడు వెళ్ళిగా ఆర్థికంగా, ఆత్మీయంగా, నైతికంగా దీవించడం ప్రారంభించారు. వ్యాపారాలు చేశాను, దేవుడు సేవకు పిలిస్తే సేవకు వచ్చాను. మా అన్నయ్యలు ఆ పొలాలు, ఆ స్థలాలు అన్నీ ఆర్థికంగా చితికిపోయి వెళ్ళిపోతుంటే వాటిని కొనుక్కునే కృప దేవుడు ఇచ్చాడు. ఏ ఇంట్లోంచి పంపించేశారు, ఇప్పుడు ఆ శ్వాసవంతా నాకు ఇచ్చాడు దేవుడు. అక్కడే మందిరం కట్టాం, అక్కడే బిల్డింగ్ కట్టుకుని, అక్కడే మీటింగ్ పెడుతున్నా. కూటం జరగటానికి లేదు, పాస్టర్ రావటానికి లేదు. ఆంక్షలు పెట్టిన స్థలంలో నన్ను పాస్టర్ని చేసి అక్కడ మీటింగ్ల కోసమే ఆ స్థలాన్ని డెడికేట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. త్రోసివేయబడిన, తృణీకరించబడిన, నిరాకరించబడిన, విసర్జించబడిన రాయి తలకు మూలరాయిగా దేవుడు మార్చాడు. మా అమ్మగారికి బాప్తీసం ఇచ్చి మా అమ్మగారికి నేను ఆత్మీయ తండ్రిని అయ్యా. మా అత్తగారికి, మా మామగారికి, మా మేనగోడలకు బాప్తీసం ఇచ్చా. మా గ్రామంలో, అలాగే మా చుట్టుపక్కల ఒక 5 గ్రామాలలో కొన్ని వందల మందికి బాప్తీస్మాలు ఇవ్వడానికి దేవుడు నా కృపనిచ్చాడు. కొన్ని వేల సభల్లో దేవుని వాక్యం ప్రకటించడానికి, కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించడానికి అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను, నశించి నరకానికి వెళ్తున్న నన్ను రక్షించి దేవదూతలు కూడా చేయని భాగ్యవంతుల పరిచర్య నన్ను నమ్మి నా కన్న తండ్రి నాకు అప్పగించారు. దేవునికి స్తోత్రం. కారణం, నేను విడిచిపెట్టుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను ఆలోచించకుండా దేవుడి కన్నా నాకు ఏది ఎక్కువ కాదు విడిచిపెట్టుకున్నాను. నా నామము నిమిత్తం ఈ లోకంలో మీరు దేనినైతే విడిచిపెట్టేసుకుంటారో ఇహమందు మీకు 100 రెట్లు, పరమందు మీకు అనేక రెట్లు ఇస్తారన్నాడు ఆయన. ఈ రాత్రి దేవుని పిల్లలు, దేవుని కొరకు విడిచిపెట్టాల్సి వస్తే భాగ్యంగా ఎంచుకుని విడిచిపెడదాం. నా నామం పేరిట మీరు చూపిన ప్రేమను మరచిపోవుటకు నేను ఎంత మాత్రమో అన్యాయసిన దేవుడను కాను. 2, ఇస్సాకు రిబకాను ప్రేమించి తన తల్లి గుడారములోనికి ఆమెను తీసుకుని వెళ్ళి పరిణయమాడాడు అని రాయబడింది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏముందంటే అబ్రహాము ఇస్సాకును ప్రేమించి అని. 24:67 ఉందంటే ఇస్సాకు రిబకాను ప్రేమించి. పెళ్ళైన కొత్తలో ఎవరైనా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయి వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత కూడా అబీమెలెకు కిటికీలను చూస్తే భార్యాభర్తలు ప్రేమించుకుంటూ, సరసమాడుకుంటూ సంతోషంగా ఉన్నారట. ఇప్పుడు వృద్ధాప్యంలో అది ప్రేమ అంటే. పెళ్ళైన కొత్తలో కాదు, అది లస్ట్. అది లవ్ కాదమ్మా, అది లస్ట్ వేరు, లవ్ వేరు. అది ఎవరైనా చేస్తారు, కొత్తగా చేసేదే ఉంది పెళ్ళైన కొత్తలో, అది కాదు. వృద్ధాప్యకు వచ్చిన తర్వాత కూడా తన భార్యను ప్రేమించడం మానలేదు. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ. కొంతమంది ఉంటారు, అందరితో సరదాగా ఉంటారు, ఇంటికి వచ్చి దుమ్ములు ఆడతారు. రేయ్ వస్తున్నాడు కిరాతకుడు అంటుంది పిల్లలు, వాళ్ళమ్మ పిల్లలతో. 2 రోజులు 4, 3 రోజులు 6, 4 రోజులు 8, 5 రోజుల పాదే, 5 రోజుల పాదే అంటాడు ఈ పిల్లాడు. ఏయ్ అన్నదన్నాడా దుమ్మాలు ఆడటం తప్ప ఒక లవ్లీ అట్మాస్ఫియర్ అక్కడ ఉండదు. డాడీ వచ్చాడని ఎగరటం, ముద్దులు నెట్టుకోవటం, డాడీ తెచ్చిన డైరీ మిల్కో లేకపోతే ఏదో కిండర్ జాయో వాళ్ళకి ఇవ్వటం, మా డాడీ మంచి డాడీ, గుడ్ డాడీ అని వాళ్ళు. అసలు ఆ ఫీల్, ఆ అట్మాస్ఫియర్ ఉండదు అక్కడ. కేకలు వేయటం, కోపడటం, మందులు వచ్చి తినడం, ఉరవటం. మరి కిరాతకుని పేరు పెట్టి ఏం పేరు పెడతా నీకు? రే కిరాతకుడు వస్తున్నాడు రా ఆడతాయి. మన కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లవ్. కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంది,
వేడిగా ఉంటే ఏసీ ఉంది, చల్లగా ఉంటే హీటర్ ఉంది అండి. బాత్రూంలో వేడి నీళ్ళు కాసుకోవడానికి అవి ఉన్నాయి, గీజర్లా. చల్లగా ఉంటే ఫ్రిడ్జ్ ఉంది, దొంతలు చీరలు ఉన్నాయి. మా అమ్మగారికి 2 చీరలు కట్టుకుంటే ఒక చీర 3 చీరలు ఉండేవి నా చిన్నప్పుడు. అడగండి, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అడగండి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకంతే. చిన్నప్పుడు 2 చీరలు ఉండేవి, కట్టుకుంటే తాపుడు ఒకటి ఉండేది అంతే. ఇప్పుడు ఇది లాండ్రీనా లేకపోతే బట్టలు కూడా అర్థం కావట్లా. అమ్మా అవును, ఏం చీర కట్టుకుందాం ఇవాళ అని ఆలోచిస్తుంది. అరగంట టైం తినేస్తుంది అక్కడే. ఇప్పుడు మీటింగ్కి లేట్గా రావడం కారణం మీ తప్పేం కాదు. ఏం చీర కట్టుకుందాం, దొంతలు ఈ చీర కడదాం అని ఒక చీర లాగేసరికల్లా మిగిలిన చీరలన్నీ జర్రం కింద పడుతున్నాయి. అవి సర్దుకుని ఇంకొక అరగంట పడుతుంది. గంట లేట్ అదే కారణం అమ్మా, గంట లేట్ కారణం అదే. మా పాస్టర్ గారు తెలియకుండా టైం అయిపోయింది, అయ్యగారు కూడా వచ్చేసారు, మీరు రావాలి అని పిలుస్తారు మైక్లో. ఇంకో పాస్టర్ గారు అంటారు, అమ్మా ఇవాళ కార్తీక దీపం అవగానే వచ్చేసేయండి అమ్మా అంటాడు. పాస్టర్ గారికి కూడా అర్థమైపోయింది.